13వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెడుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టు లేకుండా వారు కన్నులు మూయబడి ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముకునై నిలిచిరి. వారిలో క్లేయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంఘటనలు నీవు ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా మనం గమనించినట్లయితే ఇదిగో ఆ దినమందే ఇద్దరు యెరూషలేము నుండి ఎమ్మాయి అనే గ్రామమునకు వెడుతూ ఏ దినమందు అండి చెప్పాలి. ఏ దినమందు మౌనం కొనబడి చెప్పాలి. ఏ దినమందు ఆ దినమంది అంటే ఇదే యేసు పండుగ రోజునే, అనగా యేసుక్రీస్తు పునరుద్ధారుడై తిరిగి లేచిన దినమునే. ఆ దినమున యెరూషలేములో జరిగిన ఈ సంఘటనలన్నింటినీ తలంచుకొని ఇది ఏమవుతుందో ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళే యేసుక్రీస్తు శిష్యులు చెదిరిపోయి కొన్ని పక్క గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆ గ్రామాలకు వెళుతున్న ఇద్దరిలో వీరు వెళుతూ ఏంటి ఇలా జరిగింది ఏమిటి, క్రీస్తు సమాధులు లేడట, ఆయన ఏమయ్యాడు అనేది ఈ విషయం ద్వారా ఎవరికి అర్థం కావట్లేదు. ఈ విషయాలు ఎలా ఉన్నాయని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఎవరి గురించిన మాటలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? క్రీస్తుని గురించి, ఆయన గురించి జరిగిన సంఘటనల గురించి వారు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈ మాటలన్నిటినీ మనం గమనించినట్లయితే ఈ పిల్లలందరూ పైకి రండి, పిల్లలు పైకి రండి. యెరూషలేముకు ఆమడ దూరమున, ఎంత దూరం అంటే యెరూషలేముకు ఆమడ దూరం అంటే, ఆమడ దూరం అంటే 11 కిలోమీటర్లు అని అర్థం. ఎంత అంటే 11 కిలోమీటర్లు. 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయి అనే గ్రామానికి వీళ్ళు బయలుదేరారు. ఎమ్మాయి అనే గ్రామము పిల్లల ఎమ్మాయి అంటే మనస్ఫూర్తి అయినా అని అర్థం. యెరూషలేము అంటే సమాధాన స్వాస్థము లేక వృద్ధుల గృహము అని అర్థం. ఈ యొక్క సమాధాన స్వాస్థం అని వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ఇప్పుడు ఎమ్మాయి అనే గ్రామానికి వీళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటే క్రీస్తుని గురించిన సంఘటనలు ఆ దినాల్లో ఏం జరిగినాయో ఆ విషయాల గురించి వారు సంభాషణ చేస్తున్నారంటే వాళ్ళందరూ. వాళ్ళిద్దరు సంభాషణ చేస్తుంటే ఎవరు వచ్చారంటే మూడో వ్యక్తిగా ఎవరు వచ్చారండి చెప్పాలి. మనం చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు. వాళ్ళిద్దరు మాటలు వినడానికి యేసుక్రీస్తు అక్కడ ప్రత్యక్షమైనట్టు చెప్పబడుతుంది. యేసుక్రీస్తు ప్రత్యక్షం అవడానికి ఇక్కడ మనము ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏమున్నది అని మీకు అనుమానం రావచ్చు. యేసుక్రీస్తు శిష్యులతో ఎప్పుడు ఉంటాడు కదండి అని. ఈయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఏమంటే శుక్రవారము సాయంకాలం
సమాధి చేయబడి శనివారం ఉన్నాడు, ఆదివారం రాత్రి తెల్లగారి పాటు ఆయన ఆ సమాధిలో లేడు. ఈ విషయాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తుంటే ఏమైపోయాడు అనుకుంటే ఈ దగ్గరికి వచ్చి ప్రత్యక్షమైన ఆయన యేసు ప్రభు. దేవుని స్తోత్రాలు. ఎవరి దగ్గరికి వచ్చి యేసు క్రీస్తు శిష్యులు మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే వాళ్ళు క్రీస్తు గురించి మాటలు మాట్లాడుతూ ఉండగా, ఆయన గురించి చెప్పుకుంటుండగా ఆయనే వాళ్ళ దగ్గరికి ప్రత్యక్షయ్యాడు. తెలియకోకుండా ఈయన అంటున్నాడు, అయ్యా మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. ఏమండి, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని అనగానే వీళ్ళే దుఃఖముఖులై నిలబడిపోయి అంటున్నారంట. ఏమంటున్నారు వీళ్ళు? యెరూషలేములో బస చేయొచ్చు, ఈ దినములలో జరిగిన నీ ఒక్కడమే ఎరుగవా? యెరూషలేములో ఉన్నావు కదా, ఆ వస్త్రాలు ధరించడం, ఆ వస్త్రాలు ధరించి ఉండటము, దేవుని యొక్క విషయాలలో ఈయన యెరూషలేము కాపురస్తుడే అని ఆ వస్త్రాలు ధరించడం ఉన్నటువంటి ఆ వస్త్రాధారాన్ని బట్టి ఇతడు యెరూషలేము కాపురస్తుడే. కానీ ఈనేటి సంఘటనలు యెరూషలేములో పట్టణంలో ఉన్న వారందరూ కూడా కలవరపడుతుంటే ఈయన ఒక్కడే తెలియనట్టు మాట్లాడుతున్నాడు ఏమిటి అని ఆలోచన చేసి అడిగాడు, అయ్యా యెరూషలేములో కాపురం ఉంటూ నీ ఒక్కడు ఈ విషయాలు ఎరగవా అన్నాడు. ఎరగవా అంటే ఆయన అంటాడు, ఏ విషయాల గురించి అయ్యా అంటాడు. తెలియనట్లు. ఎవరు? యేసు ప్రభు తెలియనట్టు అంటాడు. ఏ విషయాల గురించి, ఎవరి సంఘటన? మీరు మాట్లాడుకునేది ఎవరి సంఘటనలు? మనం ఇక్కడ కూర్చున్నామంటే ఎవరి సంఘటన పెట్టి మనం కూర్చున్నాం ఇక్కడ? అమ్మా వీళ్ళిద్దరికి ఇదే జరిగింది. ప్రియులారా, నువ్వేం పిల్లలు కూర్చో, లేకపోతే బయటకు వెళ్ళి అక్కడ కూర్చో. దేవుని యొక్క లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తుని కూర్చున్న సంఘటనలు ఇప్పుడైనా సరే యేసు క్రీస్తుని గురించినటువంటి విషయాలు మనమైనా ఇద్దరు కూర్చొని కనుక మాట్లాడుకుంటే హృదయపూర్వకంగా ఆయన ఎక్కడుంటాయంట? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా అక్కడ ఆ దేవుని సన్నిధి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా అక్కడ ఆ దేవుని సన్నిధి. ఒక్క మనసుతో ఇద్దరు లేడినా, ఒక్క మనసుతో ఇద్దరు లేడినా, నిత్యముగానది ఇలా నెరవేరును. నిత్యముగానది ఇలా నెరవేరును. పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, పగిలిన హృదయముతో పాడినా, విన్నాడు దేవుడు ఆ ప్రార్థన, కైకొన్నాడు నీ సమర్పణ. పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, పగిలిన హృదయముతో పాడినా. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో ఆయన సముఖములో ఈ యొక్క దుఃఖ హృదయముతో ఎవరైతే ఆయన గురించి సంఘటనల గురించి మాట్లాడుకుంటూ ఉంటారో అక్కడే ఆయన ఉంటానన్నాడు. అయితే ఇక్కడ జరిగిన విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నారు వీళ్ళు? అయ్యా ఆయన మీరు నడుచుతూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలు ఏమని ఆయన అడుగగా వారు దుఃఖముఖులై వారిలో క్లేబైన వాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో ఇక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడే ఎరుగవా అని ఆయన అడిగారు. నజరేయుడైన యేసుని గురించిన సంగతులే ఆయన దేవుని
ఆయనే అని మేము నిరీక్షిస్తున్నాం. గమనించండి, నీవు ఈయన ప్రవక్త వాక్యంలోనూ, ఏమండి, ఈయన మాటల్లోనూ, ఈయన ఎలాంటి వాడు? ఈయన ప్రవక్త, శక్తి గలవాడు. మేము ఇశ్రాయేలుని విమోచించేవాడు ఈయన మేము అందరూ ఎదురు చూస్తున్నాం. అసూయ చేత శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఆయనను సిలువ వేశారు. ఈ సంగతి మీకు తెలియదా? ఇంతవరకు అసలు ఈస్టర్ పండుగ ఏమిటో ఇవాళ కూడా చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఒక చోటకు వెళ్తే ఈస్టర్ పండుగ ఏంటో నాకు తెలియదు, యేసుక్రీస్తు ఎవరో తెలుసు కానీ అసలు ఈ పండుగ ఏంటో నాకు తెలియదు, కాబట్టి రాజకీయం గురించి చెప్పండి చెప్తారు కానీ దీని గురించి నాకు తెలియదు అంటాడు. వాస్తవమే. ఇలా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియులారా, దేవుని యొక్క లేఖనంలో మనం గమనించినట్లయితే ఎలా ఉన్నారు? తెలియని వారు 2013 సంవత్సరాలు అవుతున్నప్పటికీ క్రీస్తు ఎవరి కోసం చనిపోయాడు, క్రీస్తు ఎందుకు నిమిత్తముగా ఈ స్థితిలో ఉన్నాడు, క్రీస్తు ఎందుకు శ్రమ పడాల్సి వచ్చింది అనే విషయాలు ఈ రోజు కూడా చాలా మందికి అర్థం కాకుండా ఉన్నది. ఏదో పండుగ చేసుకుంటున్నారు, పండుగ వచ్చింది కాబట్టి అమ్మా నాన్నని మనం బాధ పెట్టి ఏదో ఒక పట్ట వస్త్రాలు మనం ధరించి ఆ రోజు ఏదో మంచి వంటకం చేసుకుంటే బాగుండు. ఏంట్రా అంటే కొత్త బట్టలు ధరించే ఏంటంటే ఇలా పండుగ. ఏది పండుగ అంటే యేసుక్రీస్తు, ఏమండి, యేసుక్రీస్తు పునరుద్ధరణుడు అయ్యాడు. అది తెలియదు. ఇది ఈస్టర్ పండుగ. ఏమండి, ఈస్టర్ పండుగ, ఈస్టర్ ఎగ్ అని చాలా మంది చెప్తారు. ఈస్టర్ ఎగ్ విలువ ఎంత తెలుసా? కొన్ని 100 కోట్ల రూపాయలు. ఈస్టర్ ఎగ్ అంటే ఈస్టర్ పండుగ కోడిగుడ్డు ఎంత ఖరీదంటే కొన్ని 100 కోట్ల రూపాయలు ఖరీదండి. అది మనకు మీకు తెలియదు. చాలాసార్లు పేపర్లు ఇచ్చారు ఈ ఈస్టర్ ఎగ్ గురించి. ఈస్టర్ పండుగకి ఉపవాస దీక్షలు విరమించేటప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకొచ్చి దాని మీద కొన్ని గీట్లు వేసి ఈస్టర్ ఎగ్ రాసి అందరికి పంచి పెడతారు ఉపవాస దినంలో చర్చిల్లో. మనకు ఆచారాలు ఈ మధ్య లేవు అసలు. కానీ ఒకసారి ఒక రోజు మన చర్చిలో జరిగింది, 2-3 సార్లు జరిగింది. కానీ ఆ ఎగ్ యొక్క ఖరీదంతా తెలుసా? కొన్ని 100 కోట్ల రూపాయలు. ఏమిటంటే తినే ఎగ్ కాదు, తినే గుడ్డు కాదు. అది దాన్ని బంగారంతో తయారు చేసి వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు వాటిని పొదిగి, కెంపులు పొదిగి దాన్ని బహుకరించారు. దాన్ని అలా చేస్తానికి ఒక దేశం నుంచి ఒక దేశం వాళ్ళు అలా చేసి వాళ్ళ ప్రజెంటేషన్ ఇచ్చానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖరీదైంది. ఇలాంటివి దేశాలు చేస్తూ ఉంటాయి. ఒక దేశాన్ని, అమెరికా దేశాన్ని ఒక టార్చ్ పట్టుకొని నిలబడుతూ ఒక ఆడమనిషి లిబాచి. కాబట్టి ఆ బొమ్మ ఖరీదు కొన్ని 100 కోట్లే. దానికి అప్పులు పాలైన ఆ దేశస్తులు ఈ దేశానికి కలిసి వచ్చారు. అయినా సరే దాన్ని తీసుకొచ్చి చేశారు. ప్రియులారా, ఈస్టర్ పండుగకు ఒక అతను రాశాడు, అహ్మద్ దీన్ రాదని ఆయన, యేసు ప్రభు కోడిగుడ్లు తినలేదు, ఎక్కడ కోడిగుడ్డు గురించి చెప్పలేదు కాబట్టి ఆయన దేవుడు కాదన్నాడు. కోడిగుడ్డు తినకపోతే దేవుడేనా? బైబిల్లో కోడిగుడ్లు రాయకపోతే దేవుడేనా? ఏమండి, దేవుడు స్పీడ్ సుందరరావు వాడు వచ్చా నీకేం తెలుసు? యేసు క్రీస్తు అసలు ఏం తిన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పెరిగాడు నీకేం తెలుసా అని చెప్పి ఆయన కోడిగుడ్ల గురించి కొన్ని చెప్పుకొచ్చాడు. కాబట్టి పక్కన పెడదాం, దేవుని యొక్క విషయాల్లో వెళ్దాం. చూడండి, ఈ విషయాలు వాడు మాట్లాడుతూ ఉండగా యేసుక్రీస్తు వాటితో మాట్లాడి వాటిని గద్దించి ఒక మాట చెప్పాడు ఆయన. చూడండి 24వ వచనం నుంచి. చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా,
నమ్మని మందమూతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమను ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను కూర్చిన వచనములు ఏమండి భావము వాటికి తెలిపాను. గమనించండి, వీళ్ళు క్రీస్తు శిష్యులయ్యండి. యేసు క్రీస్తు అంటే 3.5 సంవత్సరములు వాళ్ళు సువార్త నమ్మి సువార్త చేసి, వీళ్ళు కూడా యేసు క్రీస్తు నామమును బట్టి అనేక అద్భుతాలు చేసిన వీళ్ళు కూడా ఎలా ఉన్నారంట? క్రీస్తు వాళ్ళ అంటున్నాడు, ఏమన్నా ప్రేమతో పిలుస్తున్నాడా? అయ్యా ఇంకారు తెలుసుకోకపోతే ఎట్లా అన్నాడా? ఏమంటాడు? మందబోతులారా. ఏమండి రెండోది అది ఒక్కటేనా? అవివేకులారా. ఏమండి మందమతులు అంట. మనం కూడా తిడతా ఉంటాం అప్పుడప్పుడు పిల్లల్ని. ఏమండి కానీ క్రీస్తు కూడా అంటున్నాడు, మందబోతులారా, అవివేకులారా. ఎంతకాలం ఎలాగా? నేను బ్రతికి ఉండగా మీకు అనేక విషయాలు చెప్పాను. క్రీస్తు శ్రమపడి సిలువ వేయబడి 3వ దినమున పునరుద్ధానుడై లేస్తాడని చెప్పి అనేక మంది ప్రవక్తలు అనేక మంది చెప్పారు కదా. యెషయా ప్రవక్త, మోషే ప్రవక్త మొదలుకొని అనేక లేఖనంలో ఉన్నటువంటి విషయాలు కూడా చెప్పుకొని వచ్చారు కదా. అవి మీరు గ్రహింపలే స్థితిలో మీరు ఉంటున్నారు. మందమతులారా, వివేకము లేనటువంటి వాళ్ళు ఆయన చెప్పేసి మాట్లాడి ఆయన అంటున్నాడు. చూడండి, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చినటువంటి వచనముల భావమును ఎంత చక్కగా వివరణ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మాకు అర్థమవుతుంది అన్నారు వాళ్ళు ఒకప్పుడు. ఎప్పుడంటే వాళ్ళకి అర్థమైంది? ఏమండి వాళ్ళకి అర్థమైందని ఎప్పుడు చెప్తారు వాళ్ళు? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. చూద్దాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోకి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక ఏటిని వినును వాటిని బోధించి జరగబో సంగతులు మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. కనుక తండ్రికి కలిగినవన్నీ 16 వచ్చిన చదవండి. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమైన తరువాత నన్ను చూసిందని చెప్పాను. ఈ విషయాలు ఏమిటి వీడికి అర్థం కాకపోయి మరలా అడుగుతున్నారు. చదవండి, ఇంకా కింద కొంచెం చదువుతుంది. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలము నన్ను చూసేదరు అని ఆయన ఏమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకొని, కొంచెము కాలమని ఆయన చెప్పుతున్నది ఏమిటి? వారు తను అడుగబోరుచున్నదని యేసు ఎరిగి వారితో ఇట్లనేను, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలంలో నన్ను చూసిందని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి బలాపింతులు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖము సంతోషములు కానీ మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చినని గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకముందు నరులొకరు పుట్టిన సంతోషం
మిమ్మల్ని మరలా చూసేదను, అప్పుడు మీ హృదయం సంతోషముతోను మీ సంతోషమును ఎవడును మీ అందరిని తీసివేయడు. ఆ జనంలో మీరు దేని కూర్చున్నాను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినాను ఆయన మీకు అనుగ్రహించని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. చాలండి. ఈ సంతోషం ఎప్పుడు వచ్చింది వీళ్ళకి? ఈ సంతోషం ఎప్పుడు వచ్చిందో మనం చూద్దాం. కొంతకాలము మీతో ఉంటాను, తర్వాత కొంతకాలం మీకు నేను కనపడను, తర్వాత మళ్ళా నీకు కనపడతాను. ఈ విషయాలు బ్రతుకు ఉండగా క్రీస్తు చెప్పాడు. వీళ్ళకి అర్థం కాల. కొంతకాలం ఉన్నాడు, ఇప్పుడు మాతోనే ఉన్నాడు కదా, ఇప్పుడు మనతోనే ఉన్నాడు కదా, మరి కొంతకాలం కనపడినాడు అంటే ఎక్కడ పోతారు? ఏదైనా ఊరు పోతారా అంటే ఈ వంశాలను పట్టుకుని కొంతమంది ఏం చేశారంటే, యేసుప్రభు అక్కడ లేడయా, యేసుప్రభు ఆఫ్రికా వెళ్ళిపోయాడు, యేసుప్రభు ఇండియా వచ్చేసాడు, యేసుప్రభు ఇండియాలో సమాధి చేయబడి చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కొంతమంది పేదవాసైనటువంటి ఆయన రాశాడు ఒక పుస్తకంలో, యేసుప్రభు సమాధి ఎక్కడ ఉందని. ఎక్కడ ఉందంట? ఏమంటే ఇండియాలో ఉందంట. ఇలాంటివి ఎన్నో తప్పుడు రాతలు రాసి క్రైస్తవుల విశ్వాసాల మీద దెబ్బలు తీయాలని చూస్తారు. కానీ ఇది ప్రపంచ యావత్తు చరిత్ర కలిగినటువంటి గ్రంథం కాబట్టి, రెండోది సాక్షాత్తుగా జరిగిన విషయాలు రాశారు కాబట్టి, ఏ పరిపాలనలో ఎవరి పరిపాలనలో ఇలా జరిగినాయో ఆ చరిత్రలో గ్రంథాలు రాసి ముద్ర వేసి ఉన్నాయి కాబట్టి, చరిత్రలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎవరు కొట్టివేయడానికి కానీ కలపడానికి కానీ ఆస్కారము లేదు, తీసివేయడం కూడా ఆస్కారము లేదు. కాబట్టి ఇన్ని విషయంలో ప్రియులారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఏమంటే మహిమ మనకు ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ విషయాల గురించి మాట్లాడుతూ సంభాషణ చేస్తూ వస్తూ ఉన్నారో వీళ్ళకంటే వీళ్ళు అనుకుంటున్నారు మనతో మాట్లాడిన ఎవరో ఒక ఆయన తెలియని ఆయన అనుకున్నారు. కానీ అప్పటి వరకు మందమద్దులారా అన్నా, అవివేకులారా అన్నా, మోషే గురించి చెప్పిన ప్రవక్త గురించి చెప్పిన వీళ్ళకి ఇంకా అర్థము కాల. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మా ఇల్లు మా ఊరు వచ్చిందని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఒక ఆయన అన్నాడు, ఏమండి మీరు మరి కొంచెం దూరం వెళ్ళాలంటారు, చాలా దూరం వెళ్ళాలంటారు కదా, ఈ రాత్రి కాలం అయింది కాబట్టి దూరం వెళ్ళాల్సి వచ్చారికి మరి పొద్దుపోయింది, ఎందుకంటే మాతో పాటు ఉన్నాడు ఆయన బతిలాడకి. సరే పదాన్ని వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే ప్రియులారా వీళ్ళందరూ నుంచొని ఉన్నారంట. యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఒక రొట్టె తీసుకొని రొట్టె విరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినమన్నాడు. వీళ్ళు తింటున్నారు. ఈయన అదృష్టి అయిపోయాడు. 4 గోడల మధ్యలో ఇంట్లో తలుపులేసి ఉండగా ఈయన అదృష్టి అయిపోయాడు, కనపడలా. ఈయన ఒక్కొక్కరికి భయం వేసి వణికిపోయారు. నేను ఒక్కొక్కళ్ళు మనమైనంతే కదా, మాట్లాడుతూ ఒక ఆయన కనపడకుండా ఉన్నాయంటే ఏమవుతుంది? మనం కనపడాల్సిన మాట్లాడుతూ కింద పడ్డాయంటే చాలు, కింద పడ్డాయంటే చాలేక. కానీ అదృష్టుడయ్యాడు. ఏమయ్యాడు ఈయన అర్థం కాదు, ఎవరైనా అర్థం కాదు. అప్పుడు మాట్లాడుతాను చూడండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొని యేసుప్రభు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచి కళ్ళు తెరవబడ్డాయి. ఈయన క్రీస్తు వాడు గుర్తుపట్టాడు. ఈయన మాయమైపోయాడు. ఎప్పుడైతే ఈయన మాయమైపోయాడో వెంటనే వీళ్ళకి భయం వచ్చేసింది, వణుకు వచ్చేసింది. ఆయనే క్రీస్తు కదా, ఎందుకు ఈ విధంగా జరిగింది? ఈయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, సమాధిలో లేడు అని చెప్పేసి మర్యాద చూసి పరిగెట్టుకుంటూ చెప్పింది. కానీ ఈ విషయాలు మనం అర్థం చేసుకోలేకపోయాము. ఈ రోజు మనకు కనిపించాడు. ఆయన మనతో ముచ్చటించి 3 రోజుల క్రితం జరిగిన విషయాల గురించి మాట్లాడుకున్నారన్న విషయం కూడా ఆయనే మనకు చెప్పాడు కదా. ఆయన మాట్లాడేటప్పుడు మనతో మన హృదయం మండలేదా అంటారు. దేవుని మాటలు చాలా భయంకరంగా, చాలా బాధగా, చాలా వేదనగా ఉంటాయి. ప్రియులారా అలాంటి మాటలతో వీళ్ళు ఎప్పుడైతే ఉన్నారు వెంటనే వీళ్ళు కొంతమంది ఎదురయ్యా భూతంగానే దెయ్యం అని చెప్పి భయపడ్డారట. ఏం సార్ కొందరు భూతము దెయ్యము అని భయపడ్డారట. మరలా యేసుక్రీస్తు మరలా ప్రత్యక్షమయ్యాట. అయ్యా
భూతానికి నాకులాగా, దయ్యానికి నాకులాగా శరీరము, రక్తము, మాంసం ఉండదు చూడండి అని తన చేతులను, తన పాదములను, తన శరీరాన్ని చూపించాడు. దేవుని స్తోత్రం. వెంట ఉన్న వారికి కూడా ఆయనతో కలిసి భోజనం చేసి, ఆయనతో కలిసి పండుకొని, ఆయనతో కలిసి వాళ్ళు ప్రార్థన చేస్తూ, వాక్యం బోధిస్తూ, ఆశ్చర్యకారులు, అద్భుత కార్యములు చేసిన వీళ్ళు కూడా క్రీస్తుని ఎన్ని రకాలుగా పరిశోధించాల్సి వచ్చిందో ఆలోచించండి. పరిశీలించారు వాళ్ళు, పరిశోధించారు వాళ్ళు. అయితే ప్రియులారా, క్రీస్తు సజీవుడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి వారితో మాట్లాడి ఏమంటాడు చూడండి. ఆయన 37 వచ్చిన అయితే వారు దిగులు పడి భయభ్రాంతులై భూతము తమకు కనపడినట్లు తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టలేదా? నేనే ఆయనను అనటకు నా చేతులలో నా పాదములు చూడండి, నన్ను పట్టి చూడండి. నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలు, మాంసము భూతములకు ఉండవని చెప్పి తన చేతులను, పాదములు వారికి చూపాను. అయితే వారు సంతోషంతో ఇక్కడ నమ్మక ఆశ్చర్యపడుతుండగా ఆయన, ఇక్కడ మీ అంత ఏమైనాను ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప మొక్కలు ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్ర గ్రంథములో, ప్రవక్తల గ్రంథములోను, కీర్తనలోను నన్ను గూర్చి రాసిబడినట్లన్నీ నెరవేరవలెనని, నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరవలని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసులో తెలిసిన. దేవుని స్తోత్రం. వాక్యం అర్థం అవటం అంటే, వాక్యం వినటం అంటే, వాక్య ప్రకారం నడవటం అంటే దేవుడు మన మనసును తెరవాలి. దేవుడు మన మనసును తెరవాలి. మన మనసును తెలిస్తే, మన మనోన్నత గుడ్డితనాలు తొలగితేనే క్రీస్తు అంటే మనకేంటో అర్థం అప్పుడు అవుతుంది. ఆయన గురించి రాబడిన మాటలు కీర్తన గ్రంథంలో ప్రియులను మనం గమనించండి. 109 అధ్యాయం మొత్తం, అలాగే 22 అధ్యాయము ఈ క్రీస్తు గురించిన విషయాలన్నీ కూడా దాంట్లో రాయబడి ఉన్నాయి. అందుకని అపోస్తల కార్యంలో వీళ్ళంటారు ఒక మాట చూడండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయం చూడండి ప్రియులారా, 26వ వచనం. కావున నా హృదయం ఉల్లాసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. నీవు నా ఆత్మ పాతాళమును విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు. నాకు జీవ మార్గము తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించిన ఉల్లాసంతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషులకు దావీదును గురించి నేను మీతో ధారాళముగా మాట్లాడవచ్చును. అతను చనిపోయి సమాధి చేయబడను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతను ప్రవక్త ఉన్నాడు కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చోబెట్టిందును అని దేవుడు తనతో ప్రమాణ పూర్వకము ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు తానే ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడు. దేవుని స్తోత్రం. ఎవరి పునరుద్ధానం గురించి దావీదు చెప్పాడు? దావీదు గ్రంథంలో, పిల్లల కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుకోవచ్చు. దావీదు ప్రార్థన చేస్తూ, నీ పరిశుద్ధిని నువ్వు కుళ్ళుపరచలేవు అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. చాలా మంది ఈ దినాల్లో దేవుళ్ళు అనబడేవాళ్ళు, బాబాలు అనబడేవాళ్ళు, పూజింపబడుతున్న వాళ్ళు అందరూ చనిపోయారు. వాళ్ళందరికీ పండగలు చేస్తున్నారు. కానీ ప్రియులారా, వాళ్ళందరూ మృతదేహాలై చనిపోయి, లేక కాల్చివేయబడి బూడిదైపోయి, ఏమండి వాళ్ళు ఆ విధంగానే ఉన్నారు. కానీ యేసు క్రీస్తు చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, కానీ మన్నవలేదు. యేసు క్రీస్తు సమాధిని తెలిసి చూస్తే ఏమున్నాయి అక్కడ? ఆయన ధరించినటువంటి నానా వస్త్రములు తప్ప మరి ఏమీ లేవు ఆయన కనపడదు.
ఒక ఆయన పండుగ చేసుకుంటున్నారు. ఓ కోలాహలంగా వాయిద్యాలతోనూ ఏమంటే చిందులతోనూ నాట్యాలతోనూ ఎంతో ఖర్చు పెట్టుకుని వస్తారు. ఏంటి అని అంటే బుద్ధుడు చిన్న ఎముక దొరికిందా ఏంటిదంట, కన్ను ఎముక బుద్ధుడికి దొరికిందా. ఓ గంత వేసుకుంటా వస్తున్నారు. ఏమిటి విషయం అంటే ఇది బుద్ధుడిది. ఆయన యొక్క దేహంలో ఒక దాన్ని తీసుకొచ్చి దొరికిందని ఓ పండగ చేసుకుంటారు. అక్కడ ఒక ముసలాయన అంటారు సార్, ఈయన సిందేస్తున్నాడు ముసలాయన. అరే నువ్వెందుకు సిందేస్తున్నావురా అని అడిగారు. నా దేవుడు సజీవుడయ్యాడు కాబట్టి ఆయనకి ఎముకలు ఇక్కడేం దొరకలేదు, ఏం లేవు. నా దేవుడు సజీవుడు. దేవుడు అన్నవాడు చనిపోయిన బ్రతకాలి. దేవుడు అన్నవాడు పూజింపబడుతున్న వాడు చనిపోయిన వల్ల బ్రతకాలి. కానీ ఎముకలు కులిపోవడం ఏంటి, ఎముకలు దొరికటం ఏంటి? నా దేవుని యొక్క ఒక్క ఎముక కూడా వెలగబడలేదు. మీరు చేసినటువంటి ఈ యొక్క విషయాలను మన గ్రంథంలో రాసినటువంటి హజా యజ్ఞం గురించి రాబడినప్పుడు ఆయన ఎముకలలో ఒక్కటి కూడా వెలగబడలేదు. ప్రియులారా, అవతార యువతాలు ఇద్దరు గజంగా కాళ్ళు ఎరగొట్టి వారిని చంపారు. కానీ క్రీస్తు దగ్గరకు వచ్చారు. కానీ అప్పుడే చనిపోయినట్లుగా మీరు గుర్తెరిగి డొక్కలో బల్యంతో పొడిస్తే ప్రియులారా నీరును రక్తము కారినట్లుగా చెప్పకూడదు. కానీ లేఖనము నెరవేరినట్లుగా ఆయన ఎముకల్లో ఒక ఎముక కూడా వెరగలేదు. 22వ అధ్యాయంగా చదువుకోండి, దాంట్లో ఉంటుంది మొత్తం. కాబట్టి దేవుని యొక్క లేఖనములో వ్రాయబడిన విషయాలు మనం గమనించినట్లయితే ప్రియులారా దేవుడు సజీవుడు. ఆతి పెట్టాడు అని అంటున్నారు. చనిపోయి మీ దేవుడు కూడా చనిపోయాడు కదా. మా దేవుడు చనిపోవటం, మా దేవుడు చనిపోతే మా దేవుడు ఎముకలు ఏమైనా ఉన్నాయా? గూడిద ఏమైనా ఉందా? మొన్న ఏమైనా ఉందా? మరి మీ దేవుడు చూపి మరి ఇదిగో మన్ను, ఇదిగో ఎముక అంటే ఏంటి సార్ అర్థం? జీవము లేనివాడు యేసుక్రీస్తు అమరుడు, అమరత్వము కలిగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా తోలనాడకుండా ఆయన బ్రతికినటువంటి దినాలలో క్రీస్తు గురించిన విషయాలు అందరూ విన్నారు, చూశారు, ధరించారు. కానీ ప్రియులారా అన్యాయపు తీర్పు తీర్చబడి పాతాళం ఆయన ఈ యొక్క శిలువ మరణాన్ని వేయబడినట్లుగా చెప్పబడినప్పటికీ ఇది పొందితేనే కానీ ఏదంటే ఇది పొందితేనే కానీ వ్యాధి నుంచి తొలగింపబడదు. పొందాడు, తిరిగి లేచాడు, జయించాడు అంటాడు. దాన్ని ఏమంటారంట? చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచుడు. దాన్ని ఏమన్నారంటాడు? జయించుట. దేన్ని జయించాడట? దేన్ని జయించాడంటే మరణమును జయించినట్టుగా చెప్పబడింది. ప్రియులారా అందుకని దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడినట్లుగా మోషే ప్రవక్తలు వీళ్ళందరూ కూడా ఏ విషయాల గురించి చెప్పారో ఆ లేఖనంలో ఆయన ఇదిగో చూసినట్లయితే ఆయన దేవుడు, ఆయన లేఖనం రాయబడింది. అక్కడ రాత్రి మనం చదువుకున్నట్లయితే అట్లయితే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా అంతటా నేనే ఏంటండి, నా అంతటా నేనే దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, మళ్ళా తిరిగి పొందుటకు నాకు అధికారము కలదు ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాలను మనం గమనించుకొని ప్రియులారా దేవుని యొక్క లేఖనంలో రాయబడినట్లుగా మనము ఎలాంటి పరిస్థితుల్లో మనం యేసుక్రీస్తుని అంగీకరించామో, ఏ పరిస్థితుల్లో యేసుక్రీస్తు దేవుడిగా కలగలకు తీసుకొచ్చామో ఆలోచించాము. కొన్ని గ్రంథాలలో దేవుడు విషయాలు చూస్తే ఈయన చెప్తూ ఉంటాడు. ఆయన పేరేంటి, పర్వత సూర్యనారాయణ గారు గ్రంథాలు చదివి వేదాలు చదివి ఆయన పూజలు చేస్తూ ఆయన అనేక రకాలుగా విగ్రహాలను చేస్తూ విగ్రహాల కుటుంబంలో పుట్టినటువంటి వాడు బ్రాహ్మణుడు. అయినా క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆయన అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. సమంతక మణి గురించి కథ చెప్పుకుంటూ వస్తే ఈ సమంతక మణిని ధరించడానికి ఎవడు యోగ్యుడు అంటే ఉన్నటువంటి దేవతలు కానీ దేవుడు అనబడే వాళ్ళు కానీ ఎవరు కూడా నేను యోగ్యుడును దీన్ని ధరించడానికి అన్నవాడు ఎవరు లేరట. దేవుని స్తోత్రం. కృష్ణుడు నేను యోగ్యుడు కాదు, శత్రువుతో సంసారం చేస్తూ నేను వాళ్ళతో ఉన్నట్టు వాడు కాబట్టి నేను యోగ్యుడును కాను అన్నాడు అంటాడు. ఇంద్రుడు అంతే. ఏమండి ఇలాగ దేవుడు అనబడే వాళ్ళు
దేవుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఏ దోషం లేనిటి వాడు, ఏ నింద లేనిటి వాడు, ఏ కళంకం లేనిటి వాడు, ఏ మచ్చ లేనిటి వాడు ఆయనే. ఆ మచ్చ లేనిటువంటి ఆవు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. సంఖ్యాకాండం 19 అధ్యాయానికి వెళితే ఆయన యజ్ఞ పశువుగా బలి అయినటువంటి వాడు ఎవరు అంటే ఆయనే. కాబట్టి ఆయనను మనము గమనించాల్సి వచ్చినప్పుడు ప్రియులారా, ఆ యజ్ఞ పశువుగా వధించబడినటువంటి ఆయనే, లేక మత్సలేని యొక్క ఆవే లేక గోవే ఎవరు అంటే ప్రభు యేసు క్రీస్తు. చాలా మంది ఆవు అంటే అర్థం వేరు, గోవు అంటే అర్థం వేరు, కన్నిక అంటే అర్థం వేరు, స్త్రీ అంటే అర్థం వేరు. కన్నిక అంటే వివాహము కానిటువంటి వారిని కన్నిక అంటారు, వివాహం అయినటువంటి వారిని స్త్రీ అంటారు. ఇలా రెండవది వివాహం కానిటువంటి వారిని అలాగే కనుక వాళ్ళు నిర్ణయం తీసుకుంటే కుమారి అంటారు. ప్రియులారా, యేసుక్రీస్తును కూడా ఇక మనము సంబోధించాల్సి వచ్చినప్పుడు ఆయన గోవు. ఎవరండి ఆయన? గోవు అంటే ఒక అర్థం, తెలుగు అర్థం ఆవు అని మనం అర్థం చేసుకుంటాం. గోవు అని, ఆవు అంటే ఇప్పుడు పెళ్ళి అయినటువంటి వాళ్ళు, పిల్లలు కన్న వాళ్ళు ఎలా అయితే ఉంటారో స్త్రీగా, ఆవు అంటే అలాగే ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు కన్నిక ఎలా ఉంటారో అలాగే గోవు అంటే కన్నికగా ఉన్నట్టు. అందువలన మనం పద్యాల్లో ఉంటాయి, చదువుకున్నటువంటి పద్యాలు ఏమండి, గంగ గోవు పాలు గరిటెడైనను చాలు కడవడైననేమి కర్మ పాలు అంట. ఎందుకు అంటే దానికి ఎదిగేది పాలు ఇవ్వదు, దానికి ఇచ్చినా ఎన్ని కావాలంట అది ఇవ్వదు, కానీ ఇచ్చినా ఎన్ని కొన్ని చాలు. యేసుక్రీస్తును అదే చేశారు. యేసుక్రీస్తును వీళ్ళ చాలా మంది ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసుక్రీస్తును అక్కడ కలవరి శిలువలో యాగం చేస్తూ ఉంటే చూసిన వాళ్ళు అన్నారంట, అక్కడ ఏం జరుగుతుందయా అంటే ఇలా అంట, గోవిందు జరుగుతుంది అన్న. ఏ విందు? గోవిందు. సంఖ్యాకాండంలో మీరు 19 ఇంటికే చదువుకోండి, నేను చెప్పిన మాట మీకు అక్కడే ఉంటాయి. ఏ విందు జరుగుతుంది? గోవును విందుగా చేస్తాను. అందుకని యేసుక్రీస్తు ఇది నా శరీరము, ఇది మీరు భుజించుడి, ఇది నా రక్తము, ఇది మీరు త్రాగుడి. నా శరీరము భుజించి నా రక్తము త్రాగితే గాని నిత్య జీవనకు వారసులు కాదు. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా జరగాలి? ఎక్కడ ఇప్పుడు గోవిందుడు చెప్పండి మీరు? గోవిందుడు ఎక్కడ ఉన్నారు? ఏమండి గోవిందుడు అంటే ఎవరు? ఎవరండి? అర్థం అవుతుందా? మనం అందుకని నేను ఏం సరే చనిపోయినప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఏమైంది, గోవిందా గోవిందా కూడా తీసుకుంటారు. ఒకసారి దింపుడు కళ్ళాలంటారు, చనిపోయిన వాళ్ళని దింపుడు కళ్ళాలంటారు. దింపుడు కళ్ళాల కాడ దింపుడు అక్కడ ఏమంటారంటే చుట్టూ తిరుగుతూ నారాయణ నారాయణ ఏమన్నా గోవిందా గోవిందా అంటారు. ఈ చచ్చిపోతాడు తులసి నీళ్ళు పోతారు నోటు. ఈ తులసి నీళ్ళు తులసి తీర్థం పోసేటప్పుడు అంటాడు అది నారాయణ అంటారా, నారాయణ అంటే ఒక అన్నాడు నాస్తికుడు. ఇది ఎన్ని సార్లు వాడి జీవితంలో నారాయణ మాట అన్నే అంటలేదా. ఒకసారి చచ్చిపోతాడు, ఇటు తిరిగి ఆ చచ్చిపోయే రోజులైనా సరే నారాయణ అనిపిస్తే విడుతా అని చెప్పేసి అని గోవు నాన్న తీసుకొచ్చాడు. ఇది ఏంట్రా అన్నాడు, అది పీసు అన్నాడు. నీ కర్మరాకి నువ్వు రాజ్యానికి వారసులు కావాలని నువ్వు ఎంత బాగు చేయాలనుకున్నా కూడా నువ్వు బాగా అవ్వలేదు. నారాయణ అంటే అర్థం ఏమిటంటే నీళ్ళ మీద ఆశ్రయుడైన వాడు. ఎవరంట? నారా ప్లస్ ఆయను. నారా అంటే నీళ్లు, ఆయన అంటే పవళించను. నీళ్ళ మీద ఆశ్రయుడైన వాడు ఎవరు అంటే కీర్తన గ్రంథము 29 అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. యెహోవా ప్రణయ జనుల మీద ఆశ్రయుడు ఆయన, ఆయనే దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ నారాయణ అంటే మోక్షం వస్తుంది అనుకున్నారు వాళ్ళు. అన్నా కూడా వాడు ప్లీజ్ అన్నాడు కానీ నారాయణ అనలేదు. ప్రియులారా, కాబట్టి ఏ నామమును మనం స్మరించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అర్థాలు వేరుగా ఉంటాయి. చాలా మంది శ్రీ అని పెడతారు అక్కడ మన పేరుకు ముందు, మహారాజ శ్రీ 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 అని. కొంతమంది శ్రీ అని పెట్టేసేస్తారు అంతే. ఏమండి శ్రీ శ్రీమతి అంటే స్త్రీ అంటే వీళ్ళకి అర్థం ఏంటి? స్త్రీ అనే పదానికి వీళ్ళకి అర్థం ఏంటి? శ్రీమతి అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి అమ్మ, చదువుకున్నారు కదా. నేను చదువుకున్నది మీ అంతా
పెళ్ళైన వారిని గౌరవార్థంగా పిలిచేటువంటి పిలుపు శ్రీమతి, అంతేనా? మరి శ్రీ అంటే గౌరవ పదమే అది అనుకుంటున్నామా? కానీ శ్రీమంతుడైన యేసుక్రీస్తు అని బైబిల్. నాకు ఈ అర్థం తెలియక స్త్రీ అనే పదం ఒక్కచోట బైబిల్లో కనపడుతుంది. దీనికి అసలు ఏమన్నా అర్థం ఉందని విశాలాంధ్ర బుక్ స్టాల్కి వెళ్ళి నిఘంటులు తెలిస్తే దాంట్లో ఈ స్త్రీ అనే అక్షరానికి 25 పదాలు అర్థాలు ఉన్నాయి. 25. దానిలో ఒక అర్థం ఏమవుతుంది తెలుసా? స్త్రీ అని అంటే రక్తం ఇచ్చిన వాడు అని ఉంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. తెలుగు నిఘంటు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక అర్థం ఏమవుతుంది? రక్తం ఇచ్చిన వాడు. ఎవరిచ్చారు రక్తం? ఏమండి? యేసన్న గారు శ్రీమంతుడా యేసయ్యా అని రాశాడు కదా. ఎవరు ఇప్పుడు ఈ శ్రీమంతుడు? ఈ శ్రీమంతుడు ఎవరండి? రక్తం ఇచ్చిన వాడు ఎవరు? యేసే. ఆలోచించే అక్షర జ్ఞానం, అక్షర జ్ఞానంలోకి వెళ్ళామనుకోండి, ఎన్ని రిఫరెన్స్ అవసరం, ఒక్క అక్షరమే వెళ్ళిపోద్ది బోధనని. కాబట్టి ఆలోచించండి. దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడిన ప్రతి మాటను కూడా పిల్లరా ఏది తీసివేయడం కాకుండా ఆస్కారము లేదు. అందుని బట్టి యేసు క్రీస్తు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయనే సర్వాధికారి అయిన దేవుడై నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు. ఆమె దేవుని స్తోత్రం. ఎవరైనా దేవుడు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. దేవునికి ఏమండి మరణం అనేది లేనే లేదు. అందుకని మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని అడిగారు. మరణపు ముళ్ళు ఏంటిదట? తుడిసిపెట్టారా? విరిచాను. ఎవరు విరిచారు మరణపు ముళ్ళు? క్రీస్తు మరణపు ముళ్ళు విరిచాడు. కాబట్టి ఇక మీదట మరణములకు మన మీద అధికారము లేదు. దేవుని స్తోత్రం. మన మీద మరణానికి అధికారం లేదు. కానీ క్రీస్తు నామము ఎవరైతే అంగీకరించుకోకుండా, ఆ నామము ఎవరైతే బాప్తిసం పొందకుండా, ఆ నామం ఎవరైతే మారుమనసు పొందకుండా ఉంటారో వాళ్ళకి మరణం మీద అధికారం. అందుకని ఈ మరణాన్ని ఆయన జయించాడు. కాబట్టి జయించిన వారిని మనం వెంబడిస్తున్నాం. కావున ఆయన చూసి మరణం ఏమవుతుందట? ఏమవుతుంది చెప్పాలి, మీరు చెప్పాలి. సరే, మీకు ఒక చిన్నగా అర్థం ఏదో చెప్తాను. మీ పిల్లల్ని ఎవరైనా కొట్టారనుకోండి, మీ పిల్లల్ని ఎవరైనా కొట్టినప్పుడు వాడు పరిగెట్టుకుంటూ వచ్చి ఆ పిల్లవాడు అటే పోతున్నప్పుడు ఇంట్లో ఉన్న తల్లికో తండ్రికో చెప్పి, అమ్మ వాడు నన్ను కొట్టాడమ్మా, లేకపోతే నాన్న వాడు నన్ను కొట్టాడు, ఎలా ఏంటి నేను కొట్టామంటే నేను ఎప్పుడు కూడా వాడు మారిపోతూ ఉంటాడు. ఈ రాబోదని అడిగేస్తాడు. కారణం ఏంటి? ఎవరున్నారని? అమ్మో నాకంటే పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ. నేను ఒకసారి ఒక ఆయన ఇట్లనే డెకరేషన్ చేస్తా ఉన్నా చర్చిలో, సిఎస్ఐ చర్చిలో డెకరేషన్ చేస్తుంటే ఒక తొమ్మిది వచ్చాడు. ఆడవాళ్ళు గుడ్డగాళ్ళగా ఉంటాడు. అంత ఎత్తున కొంచెం లావుగంటాడు గుడ్డగాడి కంటే. వాడు ఏం చేయండి తొమ్మిది వచ్చి ఏదో నిలబడ్డాడు. ఏంట్రా బాబాయ్ అన్న. బాబాయ్ వాళ్ళు 40,000 ఉంటారు బాబాయ్. మరి ఇప్పుడు 10 మంది వస్తారు కదరా. 10 మంది కాదు, వాళ్ళు 50 మంది వస్తే నువ్వు నుంచో అక్కడ, నేను కార్యక్రమాన్ని పట్టబోతాను అన్నాడు. వెళ్ళి ఎలా ఇంత కొట్టాడు ఇప్పుడు రానా అని చెప్పేసి అని ఇక వరుస పెట్టి కొట్టడం మొదలు పెట్టాడు. ఈ 10 మందికి ఇంకొక 10 మంది ఆ సారా కొట్టుకొని వాళ్ళు బయలుదేరిపోయారు. నన్ను చూశారు. నేను గోసిపెట్టాను. లొంగి గోసిపెట్టాలకి ఎట్టయితే ఊరిలో ఉంటే అనవసరం కూడా ఎటువంటి అంటే పడ్డారు. ఇక రాలే ఎవడు, నేనేం కొట్టలేదు, ఏమనలేదు, గోసిపెట్టి పెట్టాను అంతే. కారణం ఏంటంటే యేసు ప్రభు జయించాడు. కాబట్టి జయించిన వారిని మనం వెంబడిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన ధైర్యంతో శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, లేవుడైనా, బాధలైనా, దెబ్బలైనా, మరణమైనా అన్నింటిని ఎదుర్కొని నిలబడ్డాడు, జయించాడు. కాబట్టి జయించిన ఆయనను మనం వెంబడిస్తున్నాం. దేవుని స్తోత్రం. సాతాను ఏమైంది? ఓడిపోయింది. కాబట్టి ఓడిపోయిన దాన్ని
మరలా మన దగ్గరికి రావాలంటే జయించిన వాడిని యేసుక్రీస్తుని కనుక మనం ముందు నుంచి పెట్టుకున్నామంటే ఏం చేస్తాడట? మీలో ఉన్నవాడు మీకంటే లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు ఎవడు? సాతాను. కానీ ఆయన కంటే గొప్పవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఆయన మీలో ఉన్నాడు. ఆయన మన అందరిలో ఉన్నాడు. కాబట్టి ఆయనను నమ్మండి, ఆయనను ఆరాధించండి, ఆయన నామమున బాప్తిసం పొందండి, మారుమనసు పొందండి. మీరు ఏది అడిగినా ఆయన దాన్ని మీకు దయచేస్తానికి ఆస్కారము ఉన్నది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు అంటే ఆయన చనిపోయి తిరిగి లేచినట్లుగానే మనము నమ్మి మనము కూడా చనిపోయినా ఏం చేస్తాడు? మళ్ళీ ఆయన ఏం చేస్తాడు చెప్పండి? యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, 11వ అధ్యాయము 24 వచ్చిన చదవండి ముందు. ఎప్పుడంట? అంత్యదినమందట పునరుత్థాన దినమందు ఆయన లేస్తాడని నేను ఎరుగుదును అని అంటుంది. నిజమే. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసించి ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగిన. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఆయన మన నిమిత్తముగా ఈ స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడున్నాడో మనల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మీ హృదయాలు కలవరపడని ఇక్కడ అంటున్నాడు. ప్రియులారా, మీరు ఏ స్థితిలో ఉన్నా, నేను దేవుని పనికిరాను, నేను పాపంలో ఉన్నాను, నేను పరిశుద్ధత లేనివాడిని, నేను దొంగను, నేను వ్యభిచారిని, నేను మోసగాడిని, నేను అబద్ధికుడిని, నా కుటుంబ పరిస్థితుల వల్ల నేను ఇలా జరుగుతున్నాను, ఇలా ఉంటున్నానని మీరు అనుకోవద్దు. నీ స్థితి ఆయనకి తెలుసు. నువ్వు మొదట మార్పు నువ్వు ప్రయత్నం చేయి. అంతే. నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నీ స్థితిని ఆయన గమనించు. ఆయన ఒకటే అంటాడు, ఎక్కడ